హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం కూరగాయల పంటలపై పడి చేతికొచ్చిన పంట ఖరాబైంది. దీంతో మార్కెట్లోకి దిగుబడి తగ్గడంతో సామాన్యుడికి అందనంత ఎత్తుకు కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిన రేట్లతో కొనేవారు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు సామాన్య ప్రజలను హడలెత్తిస్తున్నాయి. టమాటా మోత మోగించేస్తుంది. ఏకంగా రిటైల్ మార్కెట్లో కిలో టమాటా 100 నుంచి 110 రూపాయలు అయింది. దాదాపుగా అన్ని కూరగాయలలోనూ టమాటాలను వాడుతుంటామని, పెరిగిన ధరల కారణంగా టమాటాలను కొనే పరిస్థితి లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డ ధర రెట్టింపు అయింది. ఇతర కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వం కూరగాయల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కొత్త ప్రభుత్వమైనా స్పందించి కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 1 మంత్ నుంచి అయితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అలా ఉంది. రైతు బజార్లోనే మనకి సమ్టైమ్స్ 80 రూపీస్ పడుతుంది, 50 రూపీస్ పడుతుంది. ఇంకా సూపర్ మార్కెట్లో అయితే మినిమం 80. ఇట్ డిపెండ్ ఆన్ డే బై డే. బయట మార్కెట్లో కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ మార్కెట్లో కంపేర్ టు మార్కెట్ మనకి ఇక్కడ తక్కువ పడుతుంది, ముందులా లేదు. అన్నిటి మీద చేంజ్ చేస్తుంది. సమ్టైమ్స్ 100, 120 కూడా అవుతుంది. ఈవెన్ ఆనియన్ కూడా అంతే కదా. ఒకప్పుడు 100కి 5 కేజీస్ వస్తుండే, ఇప్పుడు 100కి 2 కేజీస్, ఇప్పుడైతే 100కి 4 కేజీస్ 2 కేజీస్ అలా డివైడ్ అయిపోతూ ఉంది. రేట్లు పెరిగాయి అంటే ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది. మొన్నటి వరకు అయితే 100 రూపీస్, ఇప్పుడు 60, 70, 80 అని అయితే అంటున్నారు. 20 మాత్రమే తగ్గిస్తున్నారు రేటు. మిగిలిన కూరగాయలు కూడా సేమ్ అట్లనే, పావు కిలో 50, 60, 70 అట్లా. గత వారం రోజుల కింద కూరగాయల రేట్లు నార్మల్గా ఉన్నాయని, ప్రస్తుతం రేట్లు పెరిగాయంటున్నారు సిటీ పబ్లిక్. రైతు బజార్లో రేట్లు తక్కువ ఉంటాయని వస్తే బోర్డు రేట్ల కన్నా ఎక్కువగా ఇస్తున్నారని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 800 రూపాయలు ఖర్చు పెట్టినా వారం రోజులకు సరిపడా కూరగాయలు రావట్లేదని, తెచ్చిన సంచి నిండట్లేదంటున్నారు. రేట్లు చాలా ఎక్కువైపోయినాయి. ఇక పబ్లిక్కి, సమాజానికి మస్తు కష్టమైపోతుంది. దినం ఇక చాలా కష్టమైపోతే మాకేం మిలుగుతాయి సార్. ఆటో నడిపించుకోవాలంటే ఆటో కష్టాలు అయిపోతున్నాయి. ఏం చేయాలన్నా కారోబార్లు ఏముంటలేవు. మాకు బాధలు ఎక్కువైపోతున్నాయి. ఇక ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తే మాకు బాగుంటుంది. బయట 100 రూపాయలు, 120 రూపాయలు అంటారు. మార్కెట్లో 170, 70 రూపాయలు అంటారు. మాకేం మిలుగుతలేవు. మాకు కష్టాల మీద కష్టాలు అవుతున్నాయి. మిగతా కూరగాయలు అంతే ఉన్నాయి, ఎక్కువనే రేట్లు పోతున్నాయి. తక్కువ ఏమైతే లేవు కూరగాయలు. యాక్చువల్లీ ఏదంటే లాస్ట్ టైం మనకు బినిస్ అనుకుందాం. బినిస్ అనేది 200 కేజీ ఉండే, ఇప్పుడు అది తగ్గింది. దాదాపు ఒక 80 రూపీస్ కేజీకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్గా నార్మల్ అయింది. ఇప్పుడు టమాటా రేట్ అనేది అంటే లాస్ట్ టైం ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం నార్మల్లోనే ఉంది. 80 రూపీస్, 100 రూపీస్ అట్లా. దాదాపు ఇక ఫ్యూచర్లో పెరగవచ్చు అన్నట్టు ఒక చిన్న అంచనా వేసుకుంటాం. ఎందుకంటే వర్షాలు అన్ని వరదలు కొట్టుకోవచ్చున్నాయి. మళ్ళీ ఏడ తగ్గుతుంది సార్, పెరిగే అవకాశం. వర్షాల కారణంగా పంట ఖరాబ్ అవడంతో మార్కెట్లకు దిగుమతులు తగ్గి ధరలు పెరిగినట్లు చెబుతున్నారు రైతులు. ఇప్పటికీ ఇంకా అనేక రకాల కూరగాయలు మార్కెట్లకు చేరడం లేదని, కొద్ది మొత్తంలో చేరినా ఫ్రెష్గా లేవని, రేటు ఎక్కువగా ఉందంటున్నారు.